అనే సమాలోచనలు చేస్తూ ఉన్నారు ఈరోజు మున్సిపల్కి సంబంధించిన అధికారులు, ముఖ్యమంత్రి గారు కూడా. ఈ ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో విలీనం చేయటం జరిగింది. విలీనం తర్వాత ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కార్పొరేషన్లు ఎన్ని చేయాలా, దానివల్ల ఒక యూనిఫార్మిటీ తీసుకురావాలి, ఆ యూనిఫార్మిటీకి సంబంధించిన గైడ్లైన్స్ ఏ విధంగా ఉండాలి అనే ఆలోచనతోనే ఈరోజు కలపటం జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ రెండు కలుపుకొని ఇద్దరు ఒక జంటగా చేస్తూ ఉన్న విష ప్రచారం, ఆ విష ప్రచారానికి సంబంధించి మేము కోరుతా ఉన్నాం. ఇంకా ఇప్పుడే మొదలు పెట్టలేదు, ఇంకా గైడ్లైన్స్ రావాలి, మేము ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి, ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించి ముందుకు తీసుకెళ్ళాలి. భయపడకుండా ఈరోజు రాబడి గవర్నమెంట్కి వస్తే, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉంటే ఇంకా మెరుగైన అభివృద్ధి చేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుంది అనే భయాందోళనతో వారు చేస్తూ ఉన్న ఆరోపణలు ఈరోజు మేము ఏది చేసినా ప్రణాళికబద్ధంగా, పారదర్శకంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఒక మాస్టర్ ప్లాన్ ప్రింట్ తీసుకొని ఆపరేషన్ గైడ్ లైన్స్ ఫిక్స్ చేసేటప్పుడు కూడా మళ్ళొక్క మారు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి స్పష్టంగా ముందుకు పోవటం జరుగుతుందని మీ ద్వారా, మా పాత్రికేయ మిత్రుల ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని తీర్ల విచారణ జరుపుతాను. ఇప్పుడు మతలబ్ ఉందని మేమేమో పాజిటివ్ వేగా పోయినాం. మతలబ్ అంటే నిజంగానే ఏదైనా మతలబ్ వాళ్ళు చేసిండేమో అని చూడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా చూస్తాం. అది మేము ఒక పాలసీ విధానాన్ని ఏ విధంగా రూపొందించాలి, అక్కడ మరి లీజ్ ల్యాండ్స్ని ఫ్రీ హోల్డ్ చేస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళకి ఏ విధమైన రెస్పాన్స్ వచ్చింది, రెస్పాన్స్ కొన్ని సందర్భాల్లో రానప్పుడు ఎందుకు రాలేదు వాళ్ళకి. ఇప్పుడు గ్రిడ్ పాలసీ ఉంది, గ్రిడ్ పాలసీలో 50% ఫ్రీ హోల్డ్ చేసారు, 50% ఒక నిబంధన పెట్టిండు. ఆ నిబంధన పెట్టినందుకు పూర్తి స్థాయిలో అమలు కాకుండా, అమలుకు నోచుకోకుండా ఉంది. ఆ క్రమంలో స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి ఎందుకు మీరు తీసుకోలేదు, ఎందుకు మీరు 30% ఆఫ్ ఎస్ఆర్ఓ పెడితే ఎందుకు తీసుకోలేదంటే, ఈ నిబంధనల వల్ల ఎవరికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగం లేదు, మాకు ఉపయోగం లేదు అని మేము దానికి ముందుకు రాలేదని చెప్పారు. ముందుకు రావాలంటే ఏం చేయాలని వారినే కోరినాం. కోరితే వారి సూచనలు ఇచ్చిండ్రు. ఆ సూచన మేరకే తప్పకుండా మరి విజయవంతం కావాలనే ఉద్దేశంతో పోయినాం. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఒకరు వస్తారా, ఇద్దరు వస్తారా, మేము అనుకున్న పూర్తి స్థాయిలో వచ్చి అందరినీ కూడా మరి ఓఆర్ఆర్ అటువైపులా మరి వారికి పెట్టే అవకాశం ఇద్దామా అని చూసుకోవడానికి చేస్తూ ఉన్న కార్యక్రమం. మరి ఇండస్ట్రియల్ యూనిట్కి సంబంధించి ఈరోజు రీసెర్చ్ మొబిలైజేషన్కు సంబంధించిన అంశం విషయంలో మరి రాబోయే కాలంలో ఇన్సెంటివైజ్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, పెట్టుబడులు వస్తాయి అనే కార్యక్రమంతో 30%కి చేయలేమేము. దానికి ఒక రేషనల్ ఉపయోగించడం, శాస్త్రీయబద్ధంగా 50% ప్లస్ 30% సంబంధించి రెండు, ఎందుకంటే 80 ఫీట్స్ 30 ఫీట్స్ రోడ్డుకు సంబంధించిన అంశం విషయంలో అనేక సందర్భాల్లో అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్స్, వివిధ వర్గాలకు సంబంధించిన మిత్రులతో మాట్లాడి ఒక సైంటిఫిక్గా, శాస్త్రీయబద్ధంగా నిర్ణయం చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీ ఆలోచనలు ఇవ్వండి, మేము చెప్తాము. ఇప్పుడు గైడ్ లైన్స్ పెట్టే అవకాశం కూడా ఉంది. గైడ్ లైన్స్ రూపొందించలేదు, ఏం చేస్తామని. ఈరోజు 7 రోజుల్లో ఎందుకని అని చెప్తా ఉన్నారే, వారు క్యాబినెట్ సబ్ కమిటీలో, వారు 2022లో క్యాబినెట్ సబ్ కమిటీలో వారు సిఫార్సు చేసింది 7 రోజుల లోపలనే అప్లికేషన్ తీసుకోవాలని. మా అధికారులు కూడా అదేవిధంగా చెప్పారు. వాళ్ళు మంచి ఆలోచనతో తీసుకున్నాం అనుకున్నారు. ఇప్పుడు అంటున్నారు మతలబ్ కనుక దాని గురించి ఆలోచన చేస్తాం. ఇప్పుడు చెప్పండి సార్, ఏదో చెప్తున్నారు, రాయమని చెప్పండి. 100% రాయాలి. 100 లేఖ రాయడానికి ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. రాహుల్ గాంధీ గారికి రాయమేమనండి, ఎవరికైనా రాయమని చెప్పండి, వారికి స్వేచ్ఛ ఉంది. రాయడంతో ఏమీ అభ్యంతరం లేదు.
ఈరోజు రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకుంటారని వారి గట్టి నమ్మకంతో అదే విధమైన ఆలోచనతో వారి సంబంధించి వారి గట్టి నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతో పోతాం. రేపు దీన్ని లేఖ రాసే అనేక సందర్భాల్లో లేఖలు రాస్తూనే ఉన్నారు. ఒకసారి రాసినరా? డెఫినెట్లీ. ఇప్పుడు సార్ ఒక సమాలోచన చేసినప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కావాల్సిన అంశాలపై డెఫినెట్లీ పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి, రెజల్యూషన్స్ తీసుకోవాలి. రెజల్యూషన్స్ అన్నీ తీసుకొని చేయటం జరిగింది. ఇప్పుడు ఏదన్నా అడ్డగోలుగా మాట్లాడేది ఆయనకు నాలుగు ఉంది, మాట్లాడతారు. దేనికైనా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, నిష్పక్షపాతంగా మంచి ఆలోచనతోని ఈరోజు మరి క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన సహచరులు కానీ మేము కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం. దానిపైన అసలు ఏంది లేని దాన్ని ఏదో సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సృష్టించే క్రమంలో మరి కొండను దవ్వి ఏది కూడా ఎలక కూడా దొరకదేమో కాదు వాళ్ళకి. దానికి సంబంధించి కూడా చెప్తా ఉన్నాం, స్పష్టంగా ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడైనా ఆధారం ఉంటే రుజువు చేయమని చెప్పని అంటున్నాం కదా. ఇప్పుడు ఐఎమ్ కమింగ్ ఆన్ రికార్డ్. ఎక్కడైనా ఏదైనా ఆధారం ఉందా ముందుకు రండి. ఏ ఆధారం లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతా అంటే ఏం చెప్తావు? ఎవరైనా మాట్లాడచ్చు అడ్డగోలుగా. యా, డెఫినెట్లీ మంచి క్వశ్చన్ శ్రీనివాస్ గారు. అందుకోసమే మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం. దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అనేక అంశాలు డిస్కషన్స్కి వచ్చినాయి. ఈరోజు అఫోర్డబుల్ హౌసింగ్కు సంబంధించి